న్యూ ఇయర్. సో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, ఉగాది శుభాకాంక్షలు. నా పేరు స్వాతి. నేను ఈ రోజు నుంచి యూట్యూబ్ లో స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఇవ్వండి. అండ్ నా ఛానల్ స్వాతి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దిస్ ఈస్ మై ఫస్ట్ వ్లాగ్. సో స్క్రిప్ట్ అదేం లేదు, నాకు తెలిసింది వచ్చింది చెప్తున్నాను. తప్పులు ఉంటే కరెక్షన్స్ కమెంట్స్ పెట్టండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్ నేను స్టార్టింగ్ మార్నింగ్ నుంచి తీసాను, వ్లాగ్ చేశాను. సో అది యాడ్ చేస్తున్నాను, చూసేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇవాళ పొద్దున్నే లేచి స్నానం చేసి దేవుడికి పూజ చేస్తున్నాను. పటాలన్నీ కడిగి తుడిచి బొట్లు పెట్టాను. ఇప్పుడు విగ్రహాలకి అభిషేకం లాగా చేసి నీళ్ళతోటి పసుపు కుంకుమతో అభిషేకం లాగా చేసి విగ్రహాలతో పెట్టేసి పూజ చేసిన తర్వాత అప్పుడు రెడీ అయ్యి దేవుడికి నైవేద్యం సమర్పించి అప్పుడు మనం మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? దీపారాధన అయితే చేస్తాను. ఇప్పుడు ప్రసాదం మామిడికాయ పచ్చడినే వస్తుంది. ఉగాది పచ్చడి చేసేద్దాం. మేము మా స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటాం అంటే, ఫస్ట్ ఉగాది పచ్చడి కొత్త గిన్నెలో చేస్తున్నాను. ముందు బెల్లం వేసేసాను. బెల్లం వేసి కొంచెం మిరియాలు, ఇంకా దగ్గర చూపించు, బెల్లము, మిరియాలు, యాప పువ్వు వేసేసాను. ఇందులోకి ఇప్పుడు బెల్లం కరగడానికి చింతపండు పులుసు వేస్తున్నాను. దగ్గర చూపు, దగ్గర చూపితేరా గిన్నెలోకి చూపి. ఈ బెల్లం కరిగేయానికి కొంచెం ఇలా చేసేసుకుంటే బెల్లం కరిగిపోయింది. ఇంకొంచెం చింతపండు వాటర్ పడతాయి అనుకుంటా, లేదంటే నార్మల్ వాటర్ అన్న వేసేసుకోవచ్చు. బెల్లం కరిగిస్తున్నాను. మనము ఉగాది పచ్చడి పొయ్యి మీద అసలు ఏం పెట్టము, అంత చెరువుతోనే. బనానా వేసుకోవచ్చు, గసగసాలు, ఇంకా ఇదేంటి మమ్మ అదొక పప్పు వేస్తారు. అదేం పప్పు మమ్మీ? గసాలు కాదు, పప్పు, పెసరపప్పు వేసుకోవచ్చు. కానీ ఉగాది పచ్చడి అంటే ఇట్నే యాపూతు బాగా ఎక్కువ వేసుకొని, గసాలు వేసుకొని, మిరియాలు వేసుకొని, బెల్లము, మళ్ళీ ఇలాచి పొడి అన్నీ వేసుకొని కలుపుకొని గట్టిగా ఉండాలి పచ్చడి అంటే. ఉగాది పచ్చడి అంటే కొంతమంది ఇట్లా పల్సగా చేసుకుంటారు, కొంతమంది దగ్గరది చేసుకుంటారు. ఇది మా స్టైల్. ఒక్కొక్క విలేజ్ లో లేదంటే ఒక్కొక్క ఏమంటారు ట్రెడిషనల్ లో ఒక్కొక్కలా చేసుకుంటారు. మేమైతే ఇలాగా చాలా మంది సాల్ట్ ఇంకా కారం కూడా వేసుకుంటారు, ఉప్పు కారం కూడా వేసుకుంటారు. బెల్లం స్మెల్ తీగలు వచ్చేస్తున్నాయి. బెల్లం అయితే కరిగింది. అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వమ్మే. ఈ బెల్లం నీళ్ళు కరిగించేసుకున్నాము. వేపతో ఆల్రెడీ వేసేసాము. ఇది మామిడికాయ తురుములాగా, ఒక మామిడికాయ మొత్తం తురుములాగా చేసుకున్నాము. ఇంకో మామిడికాయము ఇలా పీసెస్ లాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఫస్ట్ తురుము వేసేసి
పోసేస్తాను. ఇలాచీస్ పొంగలన్నంలోకి నైవేద్యంలోకి ఇలాచీలు దంచుతున్నాం. అమ్మ దంచుతుంది, అందుకే సౌండ్ వస్తుంది. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నైవేద్యం ఎక్కేసేద్దాం. బెల్లపన్నం అయిపోయింది, నైవేద్యం కూడా సమర్పించేసాము. ఇదేమో ఉగాది పచ్చడి. దేవుళ్ళకి నైవేద్యం సమర్పించేసాము. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేనైతే కొంచెం భోజనం చేసి అప్పుడు రెడీ అవుతాను. ఉగాది పచ్చడి, బెల్లపన్నం, పులిహోర, సాంబార్, పెరుగన్నం, పచ్చడి, ఇంకా చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసిందమ్మ. ఫస్ట్ అయితే ఇవి తినేస్తాను. ఆల్రెడీ ఉగాది పచ్చడి టేస్ట్ చేశాను. ఎందుకు బాగాలేదా? బాగుంది. నేను చేశానని మా డాడీ బాగాలేదని అంటున్నాడు. ఇంకొంచెం బెల్లం ఎక్కువ, మాకు బెల్లం ఎక్కువ ఉంటే నచ్చిద్ది, అందుకే బెల్లం ఎక్కువ వేయలేదని బాగాలేదు అంటున్నాడు నాన్న. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది, ఫుడ్ కూడా తినేసాను. ఇప్పుడు రెడీ అయిపోతాం. సో నా అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రౌన్ కలర్ లెహంగా ఉంది, ఇది దుప్పటా. సో ఇలాగా. అండ్ కంప్లీట్ వీడియో అయితే చూసేసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ నోటిఫికేషన్ ఆప్షన్ సో దట్ నేను పెట్టే ప్రతి వ్లాగ్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ గెట్ రెడీ విత్ మీ ఆర్ లేకపోతే వ్లాగింగ్, ఇంట్లో కుకింగ్, నాకైతే కుకింగ్ పెద్ద రాదు. సో మీకు కుకింగ్ వీడియోస్ కూడా కావాలంటే నేను ట్రై చేస్తాను అమ్మ దగ్గర నుంచి నేర్చుకొని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్వాతి వ్లాగ్స్. అండ్